M1 న్యూస్ బీకాజిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బండారి రమేష్ హామీలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బీకాజిపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారి రమేష్ ప్రజలను సందర్శిస్తూ గ్రామ అభివృద్ధిపై తన దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. పక్షపాతానికి దూరంగా ఏ వర్గానికైనా సంబంధించిన ప్రజలు సమస్యలను సమానంగా పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని రమేష్ స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రాథమిక సౌకర్యాలు అభివృద్ధి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలులో ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో సర్పంచ్ గా అవకాశం ఇస్తే సేవ మార్గంలో నిబద్ధతతో పనిచేస్తానని బండారి రమేష్ అన్నారు. జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై మాధవరెడ్డి గారి నాయకత్వం, గంటి మాధవరెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్. కాంగ్రెస్ మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, బండారు రమేష్ గారి కత్తెర గుర్తుకే మన ఓటు, బండారు రమేష్ గారి కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. నా పేరు బండారి రమేష్. బిక్కాజపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాకు గౌరవ ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా నిర్ణయించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు కత్తెర గుర్తును ఓటు వేసి గ్రామ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపిస్తే వారికి ఉన్న సమస్యలను నేను నెరవేర్స్తానని హామీ ఇస్తున్నాను. తక్షణ సమస్యలు వాటర్ ప్లాంట్ మాకు వాటర్ ప్లాంట్ ఉపయోగంలోకి తీసుకొచ్చి నీళ్లు శుద్ధి నీళ్లు పోయిస్తాను. మాకు రేషన్ బియ్యం బిక్కాజిపల్లిలో లేదు, దాన్ని తక్షణమే గ్రామ ప్రజలకు సదుపాయంలోకి తీసుకొస్తాను. అలాగే గ్రామానికి హనుమాన్ టెంపుల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తాను. బొడ్డాయి చుట్టూ సిసి రోడ్ను నిర్మిస్తాను. అంతర్గత రోడ్లను ఎమ్మెల్యే గారి మంత్రి సహకారంతో అంతర్గత రోడ్లను పూర్తి చేయిస్తానని నేను హామీ ఇస్తున్నాను బిక్కాజిపల్లి గ్రామ ప్రజలకు. నాది కత్తెర గుర్తు. గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే వారికి సమస్యలను నేను లేకుండా చూస్తానని హామీ ఇస్తున్నాను. బిక్కాజిపల్లి గ్రామంలో మాకు బస్ సౌకర్యం లేదు, తక్షణమే దాన్ని ఓటేసి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్లు మాకు 5 వచ్చాయి, 5 ప్రాసెస్ లో ఉన్నాయి. ఇంకా 5 తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సహకారంతో నిరుపేదలకు ఇవ్వడానికి నేను పూర్తిగా సహకరిస్తానని అభివృద్ధి పదంలో నిలబెడతాను. మా ఊరిలో బతుకమ్మ లేదు, బతుకమ్మ విగ్రహాన్ని నిర్మించడానికి నేను పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. మా ఊరికి ఇంకా కావాల్సిన అధికంగా నిధులను తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను. సిసి రోడ్లు మిగిలిపోయి ఉన్నదాన్ని నిధులను కూడా పూర్తి చేపిస్తాను. ఎమ్మెల్యే గారి మంత్రి సహకారంతో నేను పూర్తి చేస్తానని మాధవరెడ్డి గారి సహాయంతో తీసుకొని చేస్తానని నేను కత్తెర గుర్తుకు ఓటేసి దాన్ని అధిక మెజార్టీతో గెలిపిస్తే మాకు నిరుపయోగంగా ఉన్నటువంటి శ్మశాన వాటికను పూర్తి చేపిస్తాను. మరియు ఊరి నుంచి శ్మశాన వాటిక వరకు సిసి రోడ్డును వేపించి వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తానని ప్రభుత్వం గ్రామ పంచాయతీని నిర్మిస్తామని చెప్పిన హామీని తొంగలో తొక్కిన టిఆర్ఎస్ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పేటట్టు ఇప్పుడు నేను గెలవగానే గ్రామ పంచాయతీ నిధులను తెప్పించి గ్రామ పంచాయతీ నిర్మిస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో నేను